మనకంటే మిక్కిలి జ్ఞానమి అవి అని చిన్న జీవులే, కానీ చక్కటి జ్ఞానము కలిగి వాటి జీవితాల్లో ఎలా ఉంటున్నాయో, ఎలా వాటి జీవితాల్లో వెళ్ళబుచ్చుతున్నాయో వాటిని చూసి దేవుడు ఈ దినమందు వీటిని గురించి నేర్చుకొని వాటిలాగా మీరు కూడా ఉండండి అని మనకు ఒక పాఠము దేవుడు మనకు నేర్పించబోతా ఉన్నాడు. నిజమే కదా, ఈ చిన్న జీవుల్లా కూడా నేను జీవించలేకపోతున్నాను అని చివరికి మనకు అనిపించేటట్టు దేవుడు తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైనటువంటి మాటల్ని ఈ 4 జీవుల్లో నుంచి మనము అవి ఎలాంటి బ్రతుకుతా ఉన్నాయి, ఎలాగూ జీవిస్తూ ఉన్నాయి, వాటి ద్వారా దేవుడు మనకి ఏ పాఠం నేర్పించబోతా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అయినను మిక్కిలి జ్ఞానము కలవి. కాబట్టి జ్ఞానము గల వాటి నుంచి జ్ఞానము మనం ఏం చేసుకొని నేర్చుకోవాలి. అంటే చాలాసార్లు మనుషులంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఎవరైనా చెడ్డ పనులు చేసేటప్పుడు, ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు, చెడు ప్రవర్తనకి వెళ్ళేటప్పుడు, ఒకవేళ మంచిగా ఉన్న వాడిని చూసి ఏమంటారు మీరు? వాడిని చూసి నేర్చుకోనండి అంటారు, వాడిని చూసి జ్ఞానం తెచ్చుకో అంటారు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అని అంటారు చాలాసార్లు. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు వీటిని గురించి మనకు తెలియజేస్తూ వాటిని గురించినటువంటి జ్ఞానము మీరు కూడా అలాగూ సంపాదించుకొని అలాగూ బ్రతికితే మీ జీవితాలు బాగుపడతాయని దేవుడు వీటి ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠములు మనకు నేర్పించబోతా ఉన్నాడు. ఆ 4 జీవులేంటో మనకు స్పష్టంగా 25వ అధ్యాయంలో 25వ వచనంలో మొదటిగా ఏం కనబడతా ఉన్నాయి? ఏంటి బామ్మ? బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏ జీవి? చీమలు. 26వ వచనం ఏంటిది? కుందేళ్ళు. 27వ వచనం మిడతలు. 28వ వచనం బల్లి. ఈ 4 జీవులు నాకు తెలియవు అనే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? చీమలు నాకు తెలియవు, బల్లి నాకు తెలియదు, మిడత నాకు తెలియదు, కుందేలు నాకు తెలియదు. బహుశా మీలో కొంతమంది కుందేలు చూడని వాళ్ళు ఉన్నారేమో. చూశారు అందరూ? చూశారు? చూడలేదమ్మా? చూశారు అందరు కుందేళ్ళని? అందరు చూసిన వాళ్ళు ఉంటారు కదా. కుందేళ్ళని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటే ఎవరైనా పిల్లలు ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళరు కాబట్టి ఇప్పుడు చూసి ఉండకపోవచ్చు కదా. బల్లులు అంటే అందరు చూస్తూ ఉంటాం. తర్వాత మిడతలు కూడా, అంటే పురుగులు, మినుగురు పుల్లు ఉంటాయి కదా, అంటే మిడతలు ఇలా లావుగా ఉంటాయి కొంచెం, అవి మిడతలు. తర్వాత దేవుడు బల్లి. ఈ 4 విషయాల గురించి మనకు దేవుడు నేర్పించబడిన పాఠం ఏంటో కొన్ని విషయాల్ని దినమందు మనం నేర్చుకుందాం. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకోండి. కాబట్టి చీమలు ఇంత చాలా చిన్నగా ఉంటాయి. చీమల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. గండు చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి, ఇంకా ఎర్ర చీమలు ఉంటాయి. ఈ 4గిట్లో ఏది కొరికితే ఎక్కువ నొప్పి వేస్తుంది మనకు? ఏది కొరికితే ఎక్కువ నొప్పి వస్తుందమ్మా? గండు చీమ కొరికినా కొంచెం అంత నొప్పి అనిపించదు, కానీ ఎర్ర చీమ కొరికితే బాగా నొప్పి అనిపిస్తుంది కదా. నల్ల చీమలు అంటే కొంతమంది కలుపుకొని తినేస్తూ ఉంటారు కొన్నిసార్లు కదా. తినరా? నల్ల చీమలు కొన్నిసార్లు కలుపు తినేసుకొని ఏం కాలేదు తినేసి అంటారు కొన్నిసార్లు. అన్నంలో పట్టినా అన్నం కొడతా ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, అవి కొన్ని దొరకకపోతే ఇంకా దాంట్లో అట్లా కలిపి తినేసాడు. నేనైతే ఒకసారి అంతము తినేవాడిని అప్పుడు. అట్లా తీసేలాగా ఓపిక లేక అవి ఏం చేస్తారు, 1-2 వస్తే కలిపి తినేసిన తర్వాత తెలిసేది కాదు కలిపి తినేసినామని. కాబట్టి అందులో చీమల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఏవి తీసుకున్నా కూడా వాటి నడతలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి, వాటి నడతలు చాలా శ్రేష్టంగా ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాటి నడతల్లో దేవుడు ఏమంటానంటే ఆహారం అవి కూర్చుకున్నట్టు. బట్ చాలాసార్లు చీమలు మన కంటికి కనిపించకూడదు కొన్నిసార్లు కదండి. కొన్నిసార్లు మనం వాటిని తొక్కుకుంటూ పోతా ఉన్నాం. మీరు ఎప్పుడైనా చీమలు చూసారా? చీమలు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి అమ్మ? ఎలా వెళ్తాయమ్మా? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఎలా వెళ్తాయి? లైన్గా వెళ్తాయి కదా. అంటే లైన్గా వెళ్తాయి, లైన్గా గుంపుకుంటే మళ్ళీ లైన్గా వస్తాయి, అవునా కదా. మనం చర్చికి వచ్చినప్పుడు ఆడొకరు ఈడొకరు కూర్చుంటారు, అవునా కదా. ఈయనే పోతుంది మన క్రమము. ఇప్పుడు లైన్గా పోతాయి, లైన్గా వస్తాయి అవి. అందుకే వాటిలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు నేర్చుకుందాం. కాబట్టి అవి చాలా క్రమముగా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? చాలా క్రమముగా ఉంటాయి. నిజంగా చాలాసార్లు మనుషులముగా మనము క్రమముగా వెళ్ళము కానీ, క్రమముగా ఉండము కానీ, అవి చాలా లైన్గా వెళ్తాయి, లైన్గా వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా ఆఫీసర్లు వచ్చి లైన్లో ఉండండి అమ్మా, మీకు మెల్లగా పింఛన్ ఇస్తాం, కొంచెం ఆగండి అంటే ఇక అయిపోయి ఎవరు ముందర పోదామని ఈ సందుల నుంచి ఒకరు, ఈ సందుల నుంచి ఒకరు, ఈ సందుల నుంచి ఒకరు వస్తారు. లైన్ ఉండదు, పాడు ఉండదు కదా. లైన్ నిలబడి ఓపిక కూడా ఉండదు. కానీ చిన్న చీమలైనటువంటి ఆ చీమలు చాలా లైన్గా వెళ్తాయి. ఒకదాని మించి ఒకవేళ ముందరికి ఏదైనా పోయినా కూడా దానికి సంధించి దాని లైన్లో పెట్టుకుంటాయి. అవి
మీరు చూడండి బాగా, ఎప్పుడైనా చీమలు పోయేటప్పుడు ఏదైనా ఇట్లా ముందుకు వచ్చింది అనుకోండి, అది దానికి సంధించి ఆ మధ్యలో వేసుకుంటాయి ఆ చీమనవి. కానీ మనుషులంగా కొన్నిసార్లు మనము ఆ క్రమము లేకుండా ఉంటా ఉన్నాం. అందుకే వేసవిలో అవి ఆహారమును సిద్ధపరచుకోండి. మరి చీమలు చాలా క్రమము కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటివి. అవి ఎలా ఉంటాయంటే, ఆ క్రమముతో పాటు రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అవి కష్టపడే జీవులు. ఏ జీవులమ్మా? కష్టపడే జీవులు. చిన్న చీమలైనప్పటికీ అవి కష్టపడతాయండి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొని. అంటే వేసవిలో